ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఆయన గత కాలములో నాలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పేది. ఈ ప్రియులారా, దేవుడు తన మాటలను మన కొరకు దీవించిన కనుక ఈ మాటలు ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటలు చెప్పిన వారు బర్నబా, పౌలు. ప్రియులారా, ఇది సంఘ కాలము, కృపాయుగం. ఆ సమయంలో అనేకులు ప్రభుని నమ్ముకుంటున్నారు. మొట్టమొదటిగా యూదయ, సమరయ ప్రాంతాలు. యూదయ ప్రాంతం అంటే వారు ఇశ్రాయేలీయులు అన్నమాట. తర్వాత సమరయ ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. ఇక్కడికి వెళ్ళింది వీళ్ళు వేరే ప్రాంతం అన్యులు. లుస్త్రా అనేటువంటి పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణంలోకి వెళ్ళి చేస్తున్నారు. అపోస్తుల కార్యం అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అని పిలువబడింది. పరిశుద్ధాత్మ కార్యాలు. తర్వాత వారు కొత్తగా నమ్ముకొని సంఘాలుగా ఏర్పడి ఆ ప్రభు అయిన దేవుని ఆరాధిస్తున్నారు. ఆ తర్వాత వారు సువార్త చెప్తున్నారు ప్రభుని గురించి. ఆనాడు పేతురు, యోహాను వీళ్ళు శిష్యులు కనుక వారు ఎక్కడ యెరూషలేములో ఇంకా ఆ ప్రాంతాల్లో చేశారు. కానీ అయితే అపోస్తలుడైన పౌలు అన్ని జనుల మధ్య పరిచర్య చేశాడు. ఈయన ప్రభుని చూచినవాడు కనుక బాగా ప్రభుని ఎరిగినవాడు. అందుకొరకే ఇక్కడ ఏం జరిగిందంటే, లుస్త్రలో ఒక కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడు ఉన్నప్పుడు వాడు నడవలేడు అన్నమాట. అప్పుడు పౌలు చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసము ఉన్నదని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుము. కనుక ఒకప్పుడు పేతురు కూడా ఆ శృంగారం అనే దేవాలయంలో ఒక కుంటివాడు ఉన్నాడు. వాడు కూడా ఉంటే ఏదో దొరుకుతుందని చూశాడు. కానీ మా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారాలు లేవు. ఆనాటి క్రొత్త నిబంధనలో ప్రారంభ సంఘం, ఆదిమ సంఘానికి ఆస్తులు లేవు. ఈనాడు సంఘాలకి చాలా ఆస్తులు ఉన్నాయి. అంటే మనది కాదు, లేదు, చాలా ఇతర పరిస్థితులు మనకు కూడా కొద్దిగా ఉన్నది. అయితే వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నెయ్యి అంటే దిక్కున లేచాడు. అట్లా అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. అది ఆదిమ సంఘ కాలంలో పరిశుద్ధాత్మ కార్యాలు అలా జరిగినాయి అన్నమాట. ఇక్కడ కూడా పిల్లరా కొంచెం కాలం గడిచిన తర్వాత కూడా అప్పుడు పౌలు శీలాలు చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, పౌలు బర్నబా అకుంటి వారిని నడిపించాడు, కాళ్ళు ఇచ్చారు. వారు ప్రార్థన చేయగా వారి మాటతోనే లేచారు అన్నమాట. అది చూచి వారిని అక్కడున్న అన్ని జనులు ఏం చేశారంటే, వారు దేవతలు మనుష్య రూపంలో వచ్చారు అనుకొని వారికి పూజ చేస్తున్నారు. ఎవరంట? దేవతలు. వారి దేవతలు మనుష్య రూపంలో పౌరులాగా, బర్నబాలాగా వచ్చి మాకు అద్భుతాలు చేస్తున్నారు, ఈ గొప్ప కార్యాలు చేస్తున్నారని వారిని పట్టుకొని దేవతలను పూజించడానికి వాళ్ళు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అప్పుడు వారు బాధపడుతూ, అయ్యలారా
అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, ఏదన్నా దేవుని పేరిట ఏదన్నా ఒక చిన్న అద్భుతమో, ఒక స్వస్థతో, ఒక ఏదన్నా ఆశ్చర్యకారమో చేస్తే దృష్టి అంతా దేవుని మీద పెట్టడం లేదు. దేవుడి కదా చేసింది. ఆ దేవుని మీద పెట్టకుండా ఈ వాక్యం చెప్పిన ఈ ప్రసంగం మీద వాడి మీద ఏడు మీద మనసు పెట్టారు. అది కొంచెం మంచిది కాదన్నమాట. వాడు చేసింది, వాడు ప్రార్థన చేశారు, ఆరోగ్యం వచ్చింది, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. బట్ ఎవరి ద్వారా దొరికింది? దేవుని ద్వారా కదా, యేసు ప్రభు ద్వారా కదా. ఆ సంగతులు వారు మర్చిపోయి ఎవరైతే ఆ ఉపకారం చేశారు, ఆ మేలు చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవతల పేర్లు పెట్టి పూజ చేయడానికి వారు పూనుకున్నారు. అప్పుడు వీరు ఏం చేశారంటే ఈ 15వ వచనం, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? ఎప్పుడైనా మనలను ప్రసంగికుడిని, ఒక వీరిని మనం గొప్పగా మనం ఎంచుకోవచ్చు, కానీ దేవుని స్థానము వారికి ఇవ్వకూడదు అన్నమాట. అందుకని అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కదా నరులమే. యాకోబు పత్రికలో కూడా ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏం చేశాడు ఆయన? 3.5 సంవత్సరము వర్షము రాకుండా అలా ఆపినాడు. మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. వారంతా ఏలియా అయితేనేమి, పౌలైతేనేమి, శేల అయితేనేమి, బర్నబా అయితేనేమి, పేతురు, యోహానులైతేనేమి, ఎవరైతేనేమి, వీరందరూ మన వంటి స్వభావం గల మనుషులే. అయితే వారు దేవుని శక్తి ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. దేవుని నామం పేరట వారు ప్రార్థించగా, వారు చెప్పగా గొప్ప కార్యాలు జరిగాయి. అది దేవుని బట్టి జరిగింది, కానీ ఆ వ్యక్తుల బట్టి కాదు. అందుకొరకే వారు నివారిస్తున్నారు, చెప్తున్నారు. చూడండి, మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవములు గల దేవుని వైపు తిరగవలని వారికి స్వార్థ ప్రకటించారు. స్వార్థ దేవునిది. వారు ఆ లుకోనియా అనేటువంటి ప్రాంతంలో సేవ చేస్తున్నారు కనుక వారు ఏం చెప్పారు? లుస్త్రలో పనిచేశారు కనుక అది అన్యుల దేశము. కనుక వారు అన్యుల దేశంలో వారు ఏం చేసి సృష్టికథతో ప్రారంభించారు. వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని అక్కడ అనలా. ఎవరికి స్వార్థ చెప్పినప్పుడు వారి మాటలు చెప్పాలా. సంఘానికంటే పర్వాలేదు, దేవుని నమ్మిన పిల్లలు కనుక వీరు అన్యులకు స్వార్థ చెప్తున్నప్పుడు సృష్టి కథతో ప్రారంభించారు. మనం కూడా అది దేవుని ఎరగినటువంటి ప్రజలకు చెప్పేటప్పుడు దేవుడు అందరికీ ఉపకారి, అందరి వాడు, ఆయన అందరికీ ప్రభు. అందుకొరకే వారికి ఏ రీతిగా దేవుడు దగ్గరవాడో మనకైతే ఆయన అబ్రహాము, ఇశ్రాయేలు ప్రజలకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే వారు అందరూ మా దేవుడా అని తిరిగేవారు. ఇప్పుడు క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించాడు. యేసు ప్రభు అని పేరు నిజంగానే మనకు ఎంతో మనసులో ఉత్సాహం దొరుకుతుంది. అయితే అన్యజనులకు ఏం చెప్పాడు? సృష్టికథతో ప్రారంభించారు. కాబట్టి వివేకముగా మనం వాక్యం చెప్పే సందర్భంలో ఈ పౌరుషులలో ఎంత వివేకము కలిగి దైవ వర్తమానాన్ని అందించారో చూడండి. సృష్టికథతో ప్రారంభించారు. అన్యజనులకి ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి 15వ వచనంలో మీరు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలను. ఆకాశం అందరూ చూస్తున్నారు, నమ్ముతారు ఇది దేవుడు చేశాడు అంటే దేవుడి పేరు అక్కడ సైలెంట్లో పెట్టారన్నమాట. ఆకాశమును, తర్వాత సముద్రము అంటే అందరికి కనబడతా ఉంది. ఆ సముద్రం అది ఎవరు చేశారని కొంతమంది నమ్ముతారు, దేవుడు చేశారని, కొంతమంది ఏదో అంటారు. కనుక అలా తిప్పుతున్నారు. సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని. దేవుని వైపు తిరగాల. మన మనసు, మన దృష్టి ఎలా ఉండాలంటే దేవుని వైపు ఉండాలా.
ఈ ఎంత తెలివిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పౌలును బర్నబాను వారికి వాక్యాన్ని అందిస్తున్నాడు. చూడండి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు స్వార్థ ప్రకటించుతున్నాము. స్వార్థ ఎవరు చెప్తున్నారు? వారిని బట్టి మాటలు ఉండాలన్నమాట. వారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పేటప్పుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మీ దేవుడు, మీ పితరుల దేవుడు అనాలా? లేదు, ఇక్కడ దేవుని ప్రజలు కాదు. దేవుని ప్రజలతో చెప్పేటప్పుడు యేసు క్రీస్తు ప్రభు తండ్రి మనకు అనుగ్రహించిన కుమారుడైన క్రీస్తుని గురించి చెప్పాలా సంఘముతో. అయితే ఇక్కడ అన్ని జనులతో చెప్తున్నాను కనుక ఆయన ఆకాశమును భూమిని, ఆయన మళ్ళా చెప్తున్నాడు 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచున్నాడు. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చేవాడు అన్నమాట. ఆయన ఇచ్చేవాడు, మనము తీసుకునేవాడు. ఆయన ఏమేమి ఇచ్చాడో మనం ఇక్కడ చూడాలి. పంటలు ఇస్తున్నాడు, ఫలాలు ఇస్తున్నాడు, ఆహారం ఇచ్చుచున్నాడు. పేతురు పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో జీవమునకును భక్తికి కావాల్సిన ఇస్తున్నాడు. ఈనాడు నువ్వు భక్తిగా ఉన్నావంటే నీ శక్తి అనుకున్నావా? లేదు, జీవానికి అంటే జీవించడానికి అంటే ఆహారము ఇంకా రకరకాలైన బలాన్ని ఇస్తున్నాడు దేవుడు. తర్వాత భక్తిగా ఉండడానికి భక్తిని ఇస్తున్నాడు. మనకు జీవానికి భక్తికి కావాల్సినవన్నీ ఇస్తున్నాడని ఆయన పేతురు పత్రికలో అక్కడ రాయబడింది. 1వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15లో చెప్పసత్యము కానీ ఆయన వరములను బట్టి దేవునికి స్తోత్రము, దేవుడు ఏమిస్తున్నాడు? ఎన్నో గొప్ప వరములు, ఎన్నో ఆశ్చర్యకారములు, అద్భుతాలు, వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈనాడు మానవులకి, నమ్మిన బిడ్డలకు వాగ్దానాలు కావాలి. దేవుని వాక్యంలో అన్ని దేవుడు చెప్పిన మాటల వాగ్దానాలే మనకు. ఆయన ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆమేన్. చాలా సహవాసాల్లో సంవత్సరానికి ఒక్క వాగ్దానం తీసుకుంటారు. అదంతా ఆరోగ్యకరమైనది కాదు. ఒకటేంటి, అన్నీ ఇచ్చాడు ఆయన. క్రీస్తుని ఇచ్చాడు, తన కుమారుని ఇచ్చాడు, ఆయనతో పాటు సమస్తం ఇచ్చాడు. తన కుమారుని ఇచ్చిన దేవుడు యేసు ప్రభుని మన రక్షణ కొరకు, మన మేలు కొరకు, మన ఆశీర్వాదముల కొరకు ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తం ఇచ్చాడు. అంటే అన్ని వాగ్దానాలు దైవ గ్రంథంలో ఎన్నో వందలు ఉన్నాయి, వేలు ఉన్నాయి. అన్ని వాగ్దానాలు మనమే. అందువరకే పిల్లల చెప్పసఖ్యము కానీ ఆయన వరములను బట్టి, ఆయన వాగ్దానాలను బట్టి దేవునికి స్తోత్రములు అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. యెషయా గ్రంథములో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఇచ్చాడు. దేవుడు కుమారుని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. వర్షాన్ని ఇచ్చాడు, తర్వాత నీరు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, వెలుతురు ఇచ్చాడు. ఆయన ఇవ్వనది ఏమన్నది ప్రియుల? ఈనాడు మానవులు మరి నమ్మినా నమ్మకమైనా అన్ని దేవుని బట్టి కలిగినాయి, అవి అనుభవిస్తున్నారు. అయితే ఎవరు ఇచ్చారో ఆ దేవుని ఎరగకుండా ఉన్నారు చాలామంది. తర్వాత ఎరిగిన రాంగ్ ట్రాక్లో ఉన్నారన్నమాట. ఇంకొక రకంగా వారు అనుకుంటున్నారు. కనుక పిల్లరా, మనకు దేవుడు ఇచ్చేవాడు. లోకాసు వార్త 12:32 చూడండి. లోకాసు వార్త 12:32లో యేసు, నేను 12:32లో ఆయన ఏమంటున్నాడంటే, మీకు పరలోక రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి అభీష్టమాయను. యేసు చెప్తున్నాడు, పరలోకంలో దేవుడున్నాడు, ఆయన మనకు పరలోక రాజ్యం ఇస్తారట. ఇది ఈ లోక రాజ్యం, భూలోక రాజ్యాలు ఇవన్నీ. ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లేకపోతే రాష్ట్రపతులు ఎక్కిపోతూ ఉంటే దిగుతూ ఉంటారు. శాశ్వతంగా ఉండేవాడు దేవుడే. ఆయన పరలోక రాజ్యం ఇస్తారంటున్నాడు. అది ఎక్కడున్నది, ఎవరిది? ఆయన అక్కడ ఎవరున్నారు అంటే అది దేవుని పిల్లలకే తెలుసు. పరలోక రాజ్యం ఇవ్వడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అందుకొరకే పరలోక రాజ్యము
ఉన్నది. మారు మనసు పొంది మీరు తిరగండి, దేవుని వైపు తిరగండి. ఈనాడు మానవుడు ఎవరి వైపు తిరుగుతున్నాడు? ఈ లోకం వైపు తిరిగి చూస్తున్నారు. ఇంకా వాటి వైపు, వీటి వైపు, అందచందాల వైపు, భవనాల వైపు, అన్నిటి వైపు చూస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యము అనుగ్రహించదు మీ తండ్రికి అభీష్టమాయను. దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చే భూలోకములో ఉన్న సంపదలే కాదు, వస్తువులే కాదు, ఆయన పరలోక రాజ్యం ఇస్తారన్నాడు. అక్కడ చాలా గొప్ప విషయాలు ఉంటాయి. అక్కడ దేవుడు ఉంటాడు, స్వయాన దేవదూతలు ఉంటారు. అది గొప్ప రాజ్యము, అది మరణము లేని అది రాజ్యము. అక్కడ జీవం ఉంటుంది, జీవవృక్ష ఫలాలు ఉంటాయి, జీవజలమున నది పారుతూ ఉంటుంది. అలాంటి రాజ్యము అది మనకి ఇస్తా అన్నాడు. తర్వాత కీర్తనలు 18వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు. నువ్వు బలహీనంగా ఉంటే, ఇప్పుడు చాలామంది కొంచెం బలహీనుల్ని దర్శిస్తున్నారు. ఏదేదో చెప్పి నువ్వు బలం పొందాలంటే, నువ్వు ఆరోగ్యం పొందాలంటే నువ్వు టేక్ ఇట్, ఇది తీసుకోండి అంటున్నారు. ఎస్, ఓకే, బలహీనులకి సలహాలు ఇవ్వడం, వారికి ఏదైనా వస్తు సామాగ్రిని కొనుక్కోమని వారు తినమని చెప్పడం మంచిదే. అయితే దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. యెహోవా నా బలమా అని దావీదు అంటాడన్నమాట. దావీదు దేవునికి ప్రియుడు, దేవుని ఇష్టానుసారుడు. ఆయన అంటాడు దావీదు, యెహోవా నా బలమా. ఎందుకంటే దావీదు రాజు, ఆయన యుద్ధ వీరుడు, పరాక్రముడైనటువంటి ఆ యొక్క గొల్యాతును సంహరించినటువంటి గొప్పవాడు దావీదు. అందుకొరకే నేను ఎలా జయించాను? దావీదు అనుకుంటున్నాడు, నేను కాదు, నా బలం కాదు, ఒక చిన్న రాయితో వడిసెలలో పెట్టి తనకు అది ప్రాక్టీస్ అన్నమాట. వడిసెల అది గొర్రెలు మేపుకునేటప్పుడు తండ్రి గొర్రెలు వడిసెలు తీసుకుని వెళ్ళేవాడు, కర్ర తీసుకుని వెళ్ళాడు, దుడ్డు కర్ర దండం తీసుకుని వెళ్ళేవాడు. ఆ గొప్ప బలాఢ్యుడైనటువంటి గొల్యాతుని వాడేమో కవచాలు ధరించుకొని, ఇంకా ఈట బల్లెము అన్ని శరస్త్రాలను ధరించుకొని ఈ గొల్యాతు దావీదు మీదకి వస్తున్నాడు. ఈయనేమో యుద్ధము యెహోవాదే అని ఈ దేవుని మీద మనసు పెట్టి ఒక ఒడిసెల రాళ్ళు 5 రాళ్ళు తీసుకొని పోతున్నాడు. కాబట్టి ఎవరిది ఇప్పుడు యుద్ధమో? దావీదు చేస్తున్నాడా? బలం ఎవరిది? దావీదుదా? జ్ఞానం ఎవరిది? దావీదుదా? దావీదుకే తన జ్ఞానం మీద ఆధారపడితే గొల్యాతుని సంహరించేవాడు కాదు. యుద్ధము యెహోవాది అన్నాడు. దేవునికి ప్రార్థన చేసి, దేవా నీవే నీ ప్రజలను కాపాడాలి, నన్నే కాదు. అక్కడ చాలామంది ఉన్నారు, రాజు మొదలుకొని అక్కడ సహస్రాధిపతులు మొదలుకొని ప్రతి సైనికుడు ఉన్నాడు అక్కడ. వారందరూ అతన్ని చూసి భయపడుతున్నారు. అయితే ఈయన యుద్ధము యెహోవాది. యెహోవా నా బలమా, నా బలం నువ్వు, నేను ఆ బలాన్ని ఓడించడానికి నేను వెళుతున్నాను, సహాయపడు అని చెప్పి చిన్న రాయి తీసుకున్నాడు. ఆ యొక్క దీంట్లో పెట్టాడు, తిప్పి అలా వేసాడంటే అది ఎక్కడ పోయింది. ఒకసారి అట్లా వేస్తే అది ఎక్కడైనా పడుతుంది, ఒక్కోసారి గురిగా కరెక్ట్గా పడుతుంది అన్నమాట. బౌలింగ్ తెలుసుగా, అది చెప్తే మీకు అర్థమవుతుంది. వాట్ అబౌట్ క్రికెట్ అయితే, క్రికెట్లో కూడా వీడు బంతి తీసుకుంటాడు, పాయింట్ కొడతాడు పోయి ఆ కళ్ళ మీద తగ్గుతాయి, అవుట్. ఆయన ఎక్కడంటే అక్కడ వేస్తే వీడు మంచిగా 6లో 4లో కొడతాడు. అట్ట వేయకూడదు, వేసినట్టు ఏముండాలా, అయిపోయి ఏటికి తగలాలి, అక్కడ ఉన్న స్టంప్స్ తగలాలి. అట్లాగే ఈయన ఆనాడే క్రికెట్ స్టార్ట్ అయిందనమాట. గొల్యాతుకి దావీదుకి. గొల్యాతు అక్కడ ఉన్నాడు, ఏదైతే పెట్టుకున్నాడు కర్రలాగా, అన్ని శస్త్రాలు ఇంకా రకరకాలు అన్ని బంగారు గిండాలు అన్నీ రెడీ తీసుకొని దాని ద్వారా జయించాలనుకున్నాడు. ఈయన ఏం చేశాడు, నున్నని రాయి తీసుకొని గొడిసెలలో పెట్టి తిప్పి కొట్టాడంటే, కొట్టేటప్పటికే అది చివరికి వస్తాట, ఎక్కడ ప్లేస్ లేదు, అంతా కవచం ఉన్నది. అప్పుడు
వాడు అంత బలాఢ్యుడు పడిపోయినాడు అంతే. ఆ కత్తి వాడి కత్తితోనే వాడిని జయించాడు. అందుకొరకే దేవుడు మన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు. మనం బలహీనంగా ఉండనక్కర్లేదు. తర్వాత 2వ రాజుల గ్రంథం 13:5 వచనంలో ఇశ్రాయేలును రక్షించుటకు ఒక రక్షకుని నియమించాడు. దేవుడు తన కుమారునిచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వారిని రక్షించడానికి రక్షకులను న్యాయాధిపతులను ఇచ్చాడు. రక్షకునిచ్చాడని దేవుడు ఇవ్వనది ఏమన్నది ప్రియులారా? ఆయన మనకు ఆహారాలు ఇచ్చాడు, ఫలవంతములైన ఋతువులను ఇచ్చాడు. ఈనాడు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ ఇచ్చినవాడు మన జ్ఞానంతో వచ్చినాయి అంటున్నారా? తెలియలేదు. దేవుని కృప. మనం కొంతమంది ఆయన నమ్మకపోయినా ఆయన ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు, దయాద్ర హృదయుడు, జీవానికి భక్తికి కావాల్సిన ఇచ్చాడు. చెప్పసఖ్యము కానీ వరములో వాగ్దానాన్ని ఇచ్చాడు. తన కుమారుని అనుగ్రహించాడు. పరలోక రాజ్యము వాళ్ళు చెప్తున్నారు, అలా చెప్తున్నారు అన్నమాట. దేవుని ఎలా చెప్పాడయ్యా? దేవుడు చాలా ఇచ్చాడు మనకు, అవన్నీ నీకు తెలుసు కదా. కనుక దేవుడు తను ప్రేమించి వారికి ఆయన సమస్తం మేలు కొరకు ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి ప్రతి వారిని ఈ లోకంలో ఉండే వారిని వాని మార్గాల్లో నడిపించాడంట. అయితే యెహోవా నామమును బట్టి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. యెహోవా మంచివాడు. ఆయన అన్నీ ఇస్తే ఏ లాభం? ఆయన తన కుమారుడు ఇచ్చాడు. అబ్రహాం కూడా అంటాడు, అయ్యా దేవుడు అబ్రహాంకి చాలా ఇచ్చాడు, చాలా గొప్ప ఆస్తి ఇచ్చాడు. అప్పుడు కుమారుడు లేడు. అబ్రహాం అడుగుతాడు, దేవా నాకు అన్నీ ఇస్తే ఏం లాభం? నాకు కుమారుడు లేడే, వారసుడు లేడే అంటాడు. అట్లాగే మీకు చాలా ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, ఆస్తులు, కార్లు, రకరకాలైన అందచందాలు ఉండవచ్చు. అయితే రక్షణ లేకపోతే నీవు దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అందువరకే దేవా నాకు అన్నీ ఇచ్చావు, ఇవన్నీ మీ వరాలే, మీ దీవెనలే, నాకు రక్షణ ఇవ్వమని రక్షణ లేని ప్రజలు అడగాలి. అడుగుతున్నావా? రక్షణ కొరకు వేదన పడాలా, రక్షణ కొరకు మనము అది త్వరగా ఆతృత పడాలా. అన్నీ ఉన్నాయి మానవుడు, రక్షణ లేదు. రక్షణ పొందాలంటే ఒకటే ఒక మార్గం, యేసుక్రీస్తు. ఆయన రక్షకుడు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవార్తము, దేవుడు రక్షకుడు మన కొరకు పుట్టాడు యేసయ్య. ఇందాక ఆరాధనలో యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది మానవ కోటి రక్షణ కొరకు. మన శిక్షను ఆయన భరించి మనకు శిక్షను తప్పించడానికి. అందుకొరకే పావన రక్తం కార్చాడు. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రపరచగల శక్తి కలిగింది. సూక్ష్మలోనే మోక్షములను పిల్లారు. మన జ్ఞానంతో కాదు, సూక్ష్మములో జస్ట్ దేవుడు చేసిన కార్యాలు ఆలోచన చేయి. ఆ ప్రభువుని నమ్ముకో, నీకు రక్షణిస్తాడు. కనుక ఈ పౌలు శీలలు ఇశ్రాయేలు ప్రజలతో సువార్త చెప్పినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటారు. అదే అన్ని జనులతో చెప్పినప్పుడు ఆయన దేవుణ్ణి ఎలా పరిచయం చేశారంటే, ఆకాశమును భూమిని సృష్టించి సముద్రములను సృష్టించిన ఆ దేవుడు, మనకు వర్షములను ఫలవంతములైన ఋతువులను ఏ దేవుడు ఇస్తున్నాడో ఆ దేవుడు అని వారికి సువార్త చెప్పాడు. ఆ దేవుడే ఈయనకి స్వస్థత ఇచ్చాడు. ఆ దేవుడే ఈ కుంటి వాణిని నడిపిస్తున్నాడు. మేము కాదు, మా బలం కాదు, మా ఉపాయం కాదు, మా జ్ఞానం కాదు అని దేవుని వైపు నడిపించారు వారి మనసులను. వారు వీళ్ళు ఏదో చేశారని వీరికి పూజ చేయబోతున్నారు. బర్నబాకి పౌలు నివారించి ఏ మానవుడు దేవుని స్థానాన్ని తీసుకోకూడదు. దేవుడే ఒక్కడే పూజారుడు, దేవుడు ఒక్కడే ఆరాధించబడవలసిన వాడు. ఆయన నామములకే మహిమ, ఆయన నామములకే ఘనత. ఒకవేళ మనం కూడా ఎక్కువగా ఈ పెద్దలు, దైవ సేవకులు వాళ్ళని గౌరవించవలసిందే. కానీ మనసంతా వాళ్ళ మీద పెట్టి దేవుని మీద నుంచి మన మనసుని మన అటు ఇటు చేయకూడదు అన్నమాట. వి రెస్పెక్ట్, వి హానర్ అవర్ ఎల్డర్స్ అండ్ గాడ్ సర్వెంట్స్, బట్ అట్ సేమ్ టైం మోర్ దాన్ దట్, వాటికంటే అధికంగా
ఆ మహాగణుని అందరినీ మనకు పెద్దలను ఇచ్చిన వాడు దేవుడే. సంఘంలో తర్వాత దైవ సేవకులను గాడ్ సర్వెంట్స్ ఇచ్చిన వాడు దేవుడే. పరిచారకులు ఇచ్చిన వాడు దేవుడే. అన్నీ ఇచ్చిన వాడు దేవుడే. ఆయన వైపు మనం మనసు పెట్టాలి. ఆయనకే మహిమ ఘనతలు ప్రభావం చెల్లించాలి. కాబట్టి పౌరస్తులు కూడా వారిని ఆరాధించడానికి వారు కూరుకున్నారు. ఎందుకంటే మేలు చేశారు కదా. ఈ అభిజనులకు ఏం తెలుసు? ఒళ్ళే దేవతలు. ఆ దేవతలు మనుష్య రూపంగా ఈ పౌరస్తులాగా వచ్చారని వారికి అన్నీ ఆ పూజారి కూడా వచ్చేసాడు దగ్గరికి వచ్చి వారిని సత్కరిస్తున్నారు, వారి మర్యాద చేస్తున్నారు, వారిని కూర్చోబెట్టి దేవతల్లాగా పూజ చేయబోతున్నారు. లేదు అయ్యా, అప్పుడు చెప్తున్నారు అన్నమాట. మీకు సువార్త, మీకు బలవంతములైన ఋతువులను, వర్షాన్ని, అన్ని ఇచ్చిన ఆ దేవుడు ఈ యొక్క గొప్ప కార్యం చేశాడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ జరిగింది విస్తరణలో ఉన్నటువంటి ప్రజలారా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకాశములకు భూమికి సృజించిన దేవుడు. ఇది 15వ అధ్యాయం. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని మీకు తిరగలని మీకు స్వార్థ ప్రకటిస్తున్నాం. మనం తిరగాల. ఈనాడు ప్రజలు వారి సొంత మార్గంలో పోతున్నారంట. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. అయితే దేవుడు మనందరం ఇష్టమైన త్రోవకు తొలిగి పాపాలు చేసి శిక్ష తెచ్చుకున్నాం. అయితే మనందరి దోషాన్ని యేసు ప్రభువు మీద ఆయన విధించి మనకు శిక్ష లేకుండా చేశాడు. యేసు ప్రభు మన శిక్ష భరించాడు, అన్యాయమైన తీర్పు అనుభవించాడు. ఇందుకొరకే పిల్లారా, ఆయన మోషేకు అనమార్గములను తెలియజేసినని 103వ కీర్తన 7వ చరణంలో ఉంది. అంతేకాకుండా ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించుచున్న మనకు ఈనాడు బోధ ఈ వాక్యము. ఎందుకంటే ఆయన తన మార్గములు ఉన్నాయి. దైవ మార్గములు మనల్ని చక్కపరుస్తాయన్నమాట. పాపిని దేవుని దగ్గరికి నడిపించేది దేవుని మాట, దైవ మార్గం. యెహోవా తన నామమును బట్టి నీతి మార్గములలో మనం నడిపించాడు. ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన తన ప్రజలను నడిపేటప్పుడు కూడా అపాయం లేని మంచి దారిలో నడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించాడు. ఈ మాట దావీదు చెప్తున్నాడు. నీతి మార్గములో మనలను మంచి మార్గములో నడిపిస్తున్నాడు. ఈ మార్గము ఎక్కడికి వెళ్తుందంటే పరలోకానికి వెళ్తుంది. యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమనై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుకు రాడు. తండ్రి చేస్తాను పరలోకం అన్నమాట. ఆయన ఒక మంచి మార్గంలో నడుపుతున్నాడు. కనుక మనుషులైతే తమ మార్గములను చెరిపివేసుకుని ఉన్నారు. వారికి తెలియదు ఏ మార్గం వెళితే మంచిదో, ఏ మార్గం వెళితే రక్షణ దొరుకుతుందో అవన్నీ తెలియక ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు మార్గానికి వెళ్ళిపోయాడు. కానీ వాటి అంతము నరకమని, వాటి అంతము శిక్ష అని, వాటి అంతము అపాయమని, మరణమని వారు గుర్తెరగ లేకున్నారు. కనుక ఆయన మంచి మార్గములో తన కుమారుడైన క్రీస్తు మార్గములో నడిపించి ఆయన పరలోకములో ఆయన మనల్ని చేరుస్తున్నాడు. కనుక పిల్లారా, ఆయన మేలు చేస్తున్నాడు. 3 మాటలు. దేవుడు మనకు మేలు చేసేవాడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువై ఉండదు. మనం ఆయన నమ్ముకుని ఉంటే ఆయన ఆశ్రయించడం మనకు తప్పకుండా మేలు ఏదో ఒక దొరుకుతుంది. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేమి చేయక మానడు. కనుక వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము, దైవ వాక్యం ఎంతో వేరు చేస్తుంది. మనల్ని దేవుని వైపు నడిపించేది దేవుని వాక్యము. మనం పరలోకానికి తీసుకుని వెళ్ళేది దేవుని వాక్యము. మనల్ని సరిగా మన జీవితంలో మంచి సలహాలు ఇచ్చి మనలను
మంచివారుగా నడిపించేది దైవవాక్యము. దైవవాక్యానికి అంత శక్తి ఉన్నది. ఒక పాపిని తన పాపాలు క్షమించుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి సహాయపడేది దైవవాక్యం. కనుక ఆయన యెహోవా నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు దాచిపెట్టాడంట. అంతా ఇక్కడ ఏమిటి ఉండేది మనం అనుకుంటున్నాం. దేవుడు నాకు నేను అడిగినన్ని లేదంటే అన్నీ ఇవ్వడం ఇక్కడ దాచిపెడతాడు. దాంట్లో తల్లి తండ్రి బిడ్డలు పెరిగే ఎప్పుడు ఇవ్వాలి అని తెలుసు. చిన్న బిడ్డకి ₹1,00,00,000 ఇస్తే ఏం చేసుకుంటాడు? పెరిగి పెద్దవాడు ప్రయోజకులు కావాలి. అప్పుడు ఆ తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఆ బిడ్డలకు వస్తున్నాను. అలాగే తన ఎంతో భయభక్తులు కలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. పరలోకంలో ఆ మధ్య ఆకాశంలో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇవ్వబోయేది చాలా ఉన్నది మనకు. ఇక్కడే అంతా కావాలని పేరాస పడకు సోదరుడు సోదరి. ఇస్తాడు దేవుడు. ఇవ్వడానికి నిన్ను పిలిచాడు. నీకేమి తక్కువ చేయడు. తన ఎంతో భయభక్తులు కలిగిన వారికి ఏమేమి కుదువై ఉండదు. సమృద్ధినిస్తాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు. సమృద్ధి అయిన ప్రవేశం ఇస్తాడు. ఎన్నో ఇస్తాడు. కనుక అంత గొప్పవాడు. అందుకొరకే ఆయన ఏం చెప్తున్నాడు? సముద్రమునకును ఆకాశమునకును భూమికి తండ్రి అయిన వాడిని అటు నడిపిస్తున్నాడు అన్నమాట. వారికి అలా చెప్తే అన్నీ చూస్తున్నారు వాళ్ళు. భూమి ఉన్నది కదా, దేవుడు చేశాడు కదా. సముద్రం నేను చేయలేదు కదా, దేవుడు చేశాడు కదా. ఈ భూమిని ఈ సముద్రాలు నువ్వు చేసావా? ఎప్పుడు ఏ మానవుడు చేయాల? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కనుక మన జ్ఞానయుక్తంగా దేవుని మాటలు దేవుని బిడ్డలకు చెప్పేటప్పుడు ఒక రకంగా, వారు నమ్మనటువంటి ప్రజలకు అన్ని జనులకు చెప్పేటప్పుడు ఒక రకంగా సృష్టి కథతో ప్రారంభించాడు పౌలు. తర్వాత ఈ ఎవడు బర్నబ సృష్టి కథ కాలంలో దేవుడు అన్ని దేశాల ప్రజలను వారి సొంత మార్గాల్లో నడవడానికి అనుమతించాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన కాల్చిన పావన రక్త ధారణ చేత వారు పాపాలు కడుక్కొని ఆ పరలోకానికి వెళ్ళాలని ఆ ప్రభు చెప్పాడు. కనుక వారిని ఏం చేశాడు? వారు అద్భుతం చేసేటప్పటికే ఒక కుంటివాడు నడిచే సహాయం చేసిన పౌలు బర్నబాలను వారు దేవతను అనుకొని పూజ చేయబోతుంటే వారు నివారించి, ఇది చేసింది మేము కాదు, ఆ పరలోకపు దేవుడు. ఆయన ఎవరో తెలుసా? భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సముద్రం చేశాడు, వర్షం ఇస్తున్నాడు. ఆయన సంగతులు మీకు చెప్తున్నాం. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తు. ఆయన నమ్ముకోండి అని గొప్ప చిన్న సమయంలో గొప్ప పెద్ద సంగతులను వారికి చెప్పి వారిని దేవుని వైపు నడిపించి అనేకులను ప్రభువులోకి నడిపించి వేరు చేశాడు. కాబట్టి చిన్న వర్తమానం సమయం అయిపోయింది. సంగతులేమో పూర్తిగా వెలుగులోకి రాలేదు. అయినా ప్రభు చిన్న వాక్యంలో మన కొరకు ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. ఆయన నామానికి మహిమ మనం చెల్లించాలి. ఆయనకు అన్ని సాధ్యము. కనుక చిన్న వర్తమానాన్ని ప్రభు అయిన దేవుడు మన ఆత్మల క్షేమం కొరకు దీవించుగాక.